కరీంనగర్ పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రసంగిస్తూ గణతంత్ర దినోత్సవ ప్రాధాన్యతను, భారత రాజ్యాంగంలో నిక్షిప్తమైన విలువలను ప్రజలకు వివరించారు. రాజ్యాంగం దేశ ప్రజలకు సమాన హక్కులు, స్వేచ్ఛ, న్యాయం కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆమె పేర్కొన్నారు. సమాజ అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన సీనియర్ సిటిజన్లను ఈ సందర్భంగా సత్కరించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన రంగురంగుల సాంస్కృతిక కార్యక్రమాలను తిలకిస్తూ ప్రశంసలు తెలిపారు. ప్రగతి పథంలో పయనానికి వేవేగమే రమ్మని ఆత్మార్పణ ఫలాలు మనకు ఆదర్శం. మనదైనటువంటి రాజ్యాంగాన్ని దేశభక్తి భావనతో చెప్పండి. అద్భుతంగా గణేష్ గారు కడవల్ కమాండర్ కాబట్టి బ్యాచ్ పార్టీ ముందుకు వస్తుంది. పరేడ్ మార్చ్ పార్టీ తీసుకొని ఎన్నో సంవత్సరాలు పిల్లల పాలనలో సమరయోధుల శ్రమ ఎంత ఉందో మనందరికీ తెలిసిందే. ప్రతి భారతీయుని గుండె గర్వంగా ఎగిసిపడేలా చేసినటువంటి పోరాట సమరయోధుల అమరవీరుల త్యాగఫలం బ్రిటిష్ తెలుసుకొని జిల్లా కలెక్టర్ గారు సత్కరిస్తున్నా రెడీగా ఉండాలి. ఈరోజు సాంస్కృతిక కార్యక్రమదర్శనగా జవహర్ బాలభవన్ చిన్నారులు ఉంది కాబట్టి వారంతా డాన్స్ చేసేప్పుడు కావాల్సినటువంటి గట్టిగా చప్పట్లు. అద్భుతమైనటువంటి తిమ్మాపూర్ వారు సిద్ధంగా మనదే ఈ మట్టి పౌరుషమేరా దోచారే విజయ్ భవ ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణ పథకాన్ని జిల్లాలో విజయవంతంగా అమలు చేస్తున్నాము. 2024-25 సంవత్సరంలో ఇంటి స్థలాలు ఉన్న 11,575 మంది అర్హులకు ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాం. ఈ జనవరి నాటికి వివిధ దశలలో ఉన్న 6,059 గృహాలకు 128,88 లక్షల రూపాయలు లబ్ధిదారులకు చెల్లించడం జరిగింది. పౌర సరఫరాల శాఖ ఈ వానాకాలంలోనే 322 ధాన్య కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 3,33,000 మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని సేకరించాం. ఇందులో దొడ్డు రకం ధాన్యం 1,90,720 మెట్రిక్ టన్నులు కాగా సన్న రకం ధాన్యం 1,42,346 మెట్రిక్ టన్నులు ధాన్యం విక్రయించిన 63,830 మంది రైతులకు సుమారు 800 కోట్ల రూపాయలను ఖాతాలో జమ చేయడం జరిగింది. జిల్లాలో 3,18,436 రేషన్ కార్డులకు ప్రతి నెల 5,600 మెట్రిక్ టన్నులు
సన్న బియ్యం రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది. వైద్య ఆరోగ్య శాఖ గత సంవత్సరం 6,453 ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రులనే జరిగినాయి. అందులో 290 ప్రసవాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో